మనం ఆల్రెడీ 6th క్లాస్లోనే నేర్చుకున్నాం. 6th క్లాస్లో 6th చాప్టర్ అమ్మ, ఇంటీజర్స్ అనే చాప్టర్. అక్కడే మీకు ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. నౌ లెట్ us రీకాల్ ఆల్ ద థింగ్స్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ఈవెన్ 6th క్లాస్. 6th క్లాస్లో మనం న్యాచురల్ నంబర్స్ గురించి డిస్కస్ చేసాం, హోల్ నంబర్స్ గురించి డిస్కస్ చేసాం, ఆ తర్వాత ఇంటీజర్స్ గురించి కూడా మాట్లాడాం. ఒకసారి న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? Natural numbers are denoted by, natural numbers set is denoted by capital N number. 80 natural numbers ante all counting numbers are called natural numbers. So general ga ippudu manaki how many fingers you have anagane meer counting ekkadi nunchi start chestaru 1 2 3 4 5 6 7 ani 1 nunchi start chestaru. So counting kosam use chese numbers annitni natural numbers antaru. వీటిని తెలుగులో పూర్ణ సంఖ్యలు అని పిలవడం జరుగుతుంది. సో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చండి. వీటిని న్యాచురల్ నంబర్స్, సహజ సంఖ్యలు అని పిలుస్తారు. ఇప్పుడు న్యాచురల్ నంబర్స్ ఏ నంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 1 అమ్మ. లీస్ట్ న్యాచురల్ నంబర్ ఈస్ 1 అన్నమాట. రైట్. వాట్ ఈస్ గ్రేటెస్ట్ న్యాచురల్ నంబర్ అంటే వీ కాంట్ సే బికాస్ దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ నంబర్స్. ఓకేనా? రైట్. ఈ న్యాచురల్ నంబర్స్ కి జీరోని కూడా ఇంక్లూడ్ చేస్తే 0 1 2 3 అండ్ సో ఆన్ ఇంక్లూడ్ చేస్తే వీటిని మనం హోల్ నంబర్స్ అని పిలుస్తాం, పూర్ణాంకాలు అని పిలుస్తాం. సో ఎందుకు జీరోని కూడా కౌంటింగ్ నంబర్స్ కి యాడ్ చేయాల్సి వచ్చింది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ మీ క్లాస్లో 30 స్టూడెంట్స్ ఉన్నారు. స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ క్లాస్ ఈస్ 30. అనే పర్టికులర్ డే ఎంటైర్ 30 మెంబర్స్ అటెండ్ అయ్యారు క్లాస్కి. రైట్. ఇప్పుడు absentees కౌంట్ చెప్పాలి. హౌ మెనీ స్టూడెంట్స్ వర్ absented టు ద క్లాస్ అని అంటే మీరు ఏం చెప్తారు? సో నోబడీ సార్, ఎవ్రీవన్ ఆర్ అటెండెడ్ అని చెప్తారు. అలాగే జీరో కూడా యూజ్ చేయొచ్చు కదండి. absentees కౌంట్ ఎంత అక్కడ? 0 అన్నమాట. సో జీరోని కూడా మనం కౌంటింగ్ పర్పస్ యూజ్ చేస్తాము. ఇఫ్ దెర్ ఈస్ నథింగ్ దెన్ వి యూజ్ 0 అన్నమాట. రైట్. సరే, ఈ హోల్ నంబర్స్ కి నెగటివ్ నంబర్స్ ని కూడా యాడ్ చేస్తారు. దీస్ ఆర్ పాజిటివ్ న్యాచురల్ నంబర్స్. దిస్ ఈస్ న్యూట్రల్ అన్నమాట. 0 ఈస్ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్. ఇఫ్ వి ఇంక్లూడ్ నెగటివ్ న్యాచురల్ నంబర్స్ టు దిస్ హోల్ నంబర్స్ దెన్ దట్ సెట్ ఈస్ కాల్డ్ ఇంటీజర్స్ సెట్ అన్నమాట. ఇంటీజర్ సెట్ ఈస్ ఆల్సో డినోటెడ్ బై క్యాపిటల్ Z. ఎందుకంటే ఇంటీజర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as జెనియత్ నంబర్స్ అన్నమాట. ఓకే, జెనియత్ నంబర్స్ అంటే ఇది ఒక జర్మన్ వర్డ్. రైట్. సో ఎందుకు నెగటివ్ న్యాచురల్ నంబర్స్ ని యూజ్ చేస్తాము, ఏ సిచ్యువేషన్ లో నెగటివ్ న్యాచురల్ నంబర్స్ వాడతాం మనము, నెసెసిటీ ఏంటి, అవసరం ఏంటి అనేది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. సపోజ్ మనం మన సదరన్ స్టేట్స్ లో చూసినట్టయితే లైక్ ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ, కర్ణాటక ఇలాంటి స్టేట్స్ లో టెంపరేచర్ చూసినట్టయితే 30 degrees, 32 degrees, 35 degrees హీట్ ఉంటుంది టెంపరేచర్. వెరాజ్ నార్థన్ స్టేట్స్కి వెళ్ళినట్టయితే లైక్ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం ఇలాంటి స్టేట్స్కి వెళ్ళినట్టయితే అక్కడ టెంపరేచరు ఇన్స్టెడ్ ఆఫ్ హీట్ దేర్ విల్ బి సో మచ్ కూల్ అనమాట. సో దాన్ని కూడా మనం టెంపరేచర్ గానే చెప్తాం. బట్ -2 degrees, -3 degrees, -10 degrees అని అక్కడ టెంపరేచర్ ని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మైనస్ అనే సింబల్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే జస్ట్ టు ఎక్స్ప్రెస్ ఆపోజిట్ సిచ్యువేషన్ అన్నమాట. మన దగ్గర సో మచ్ ఆఫ్ హీట్ ఉంటే అక్కడ సో మచ్ ఆఫ్ కూల్ ఉంది అని చెప్పడానికి. సో నెగటివ్ సైన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ డిజిట్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ నంబర్స్. జనరల్ గా మైనస్ అనే సైన్ మ్యాథమెటికల్ ఆపరేషన్ అమ్మ, సబ్ట్రాక్షన్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, then why we use negative sign in front of digits, in front of natural numbers ante idi to represent opposite situation. Let us consider one more example. Suppose ikkada manam ground floor daggara unnamamma, oka apartment ki vellamu or oka shopping mall ki vellamu, ground floor daggara unnam. So lift leke enter ayyam. Akkada entante aa shopping complex lo underground లో సమ్ అపార్ట్మెంట్ సమ్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి. సో టాప్ పైన కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి. అప్పుడు లిఫ్ట్ ఎక్కగానే లిఫ్ట్ దగ్గర 0 గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర ఇట్ మీన్స్ మన నార్మల్ లివింగ్ ప్లేస్ దగ్గర 0 ఉంది అనుకుందాం. ఇక్కడ ఇలా వాల్యూస్ ఇండికేట్ చేస్తుంటారు. 1 2 3 -1 -2.
సో ఇది గ్రౌండ్, GR 0 ఎలా అయినా చెప్పొచ్చు, ఎలా అయినా ఇండికేట్ చేస్తుంటాం. ఇప్పుడు చూడండి, మనం 1 ప్రెస్ చేసామంటే విల్ గో అప్వర్డ్స్ అనమాట, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం. 2 ప్రెస్ చేసామంటే గ్రౌండ్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం. అలా కాకుండా -1 ప్రెస్ చేసామంటే సెల్లార్లోకి వెళ్తాం అనమాట, కిందకి వెళ్తాం. ఈ మైనస్ ఎందుకు ఏం ఇండికేట్ చేస్తుంది ఇక్కడ? ఆపోజిట్ డైరెక్షన్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ హైట్, పైకి వెళ్ళే బదులు కిందకి వెళ్తూ ఉన్నాము అని. సో ఇలాగా మన డే టు డే లైఫ్లో నెగటివ్ ఏదైనా సిచ్యువేషన్ని ఆపోజిట్గా చెప్పడానికి నెగటివ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ఇంటీజర్స్ అమ్మా. వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ ఇంటీజర్స్? పాజిటివ్ న్యాచురల్ నంబర్స్, నెగటివ్ న్యాచురల్ నంబర్స్ టుగెదర్ 0 are called integer set. Integer set is denoted by capital I or capital Z అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మనము 6th క్లాస్లోనే నేర్చుకున్నాము. ఇంటీజర్స్ పైన ఆపరేషన్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ 6th క్లాస్లో 6th చాప్టర్లో డిస్కస్ చేస్తుంటాం. ఓకే, ఈ చాప్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. బీ కేర్ఫుల్ చిల్డ్రన్, వైల్ లిజనింగ్ టు దీస్ క్లాసెస్ యూ మస్ట్ ఫాలో టెక్స్ట్ బుక్ ఆల్సో. టెక్స్ట్ బుక్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్కి ఆన్సర్ రాయండి. నా ఓపెన్ పేజ్ నెంబర్ 1. పేజ్ నెంబర్ 1 చూడండి ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ దట్ డయాగ్రామ్, బై ఇంక్లూడింగ్ 0 టు ద కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ we get a new collection of numbers are called whole numbers అన్నాడు. ఇందాకే చెప్పాను నేను, whole numbers అంటే natural numbers together 0 are called whole numbers. After that in class 6 we also learned about negative numbers గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఒక నంబర్ లైన్ ఇచ్చాడు చూడండి పేజ్ నెంబర్ 1 లో. లెట్ us now represent some integers అనే నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేశాడు. అక్కడ ఏం చేశాడు చూడండి. సో ఈక్వల్ డిస్టెన్స్ లో సమ్ పాయింట్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. పర్టికులర్ వాల్యూని 0 అని తీసుకున్నారు. ఇలా నంబర్ లైన్ పర్టికులర్ వాల్యూ 0 తీసుకున్నారు. టువర్డ్స్ టు రైట్ సైడ్ they have identified positive numbers, towards the left side they have identified negative numbers. ఇలాగనమాట. ఓకే, సపోజ్ ఈ నెగటివ్ నంబర్స్ లేదనుకోండి, నెగటివ్ సైడ్ ఇండికేట్ చేయలేదనుకోండి, 0కి ఎయిదర్ సైడ్ వాల్యూస్ ఉన్నాయి. 0 నుంచి అటు సైడ్, 0 నుంచి ఇటు సైడ్. లెట్స్ మూవ్ 2 places ఆన్ దిస్ నంబర్ లైన్ ఫ్రమ్ 0 అంట. సో 0 నుంచి 2 places మూవ్ అవ్వాలి. ఏ డైరెక్షన్ లో? టువర్డ్స్ టు రైట్ ఆర్ టువర్డ్స్ టు లెఫ్ట్? డెఫినెట్ గా ప్రాబ్లమ్ అరైజ్ అవుతుంది, అవునా? సో ఇలాంటి కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి నెగటివ్ సైన్స్, ఇటు వెళ్తే పాజిటివ్ డైరెక్షన్, ఇటు వెళ్తే నెగటివ్ డైరెక్షన్, ఇందుకోసమే నెగటివ్ సైన్స్ యూజ్ చేయడం జరిగింది. వాటిని నంబర్ లైన్ పైన చెప్పడం జరిగింది. చూడండి, లెట్ us ఆన్సర్ ఫర్ గివెన్ క్వశ్చన్స్. విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇంటీజర్ represented on the above number line? పైన నంబర్ లైన్ లో +6 -6 వరకు ఇండికేట్ చేశారమ్మా. అందులో మనం ఏం చేయాలి? బిగ్గెస్ట్ ఇంటీజర్ చెప్పాలి ఆ నంబర్ లైన్ పైనే. సో బిగ్గెస్ట్ ఇంటీజర్ అంటే పాజిటివ్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ నెగటివ్స్ కదా. సో ఇందులో బిగ్గెస్ట్ ఇంటీజర్ ఏమవుతుంది అంటే 6 అవుతుందమ్మా. డయాగ్రామ్ లో చూడండి, టెక్స్ట్ బుక్ లో ఫాలో అవ్వండి. సెకండ్ క్వశ్చన్, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ఇంటీజర్ అంటున్నాడు. సో నెగటివ్స్ ఆర్ ఆల్వేస్ స్మాలర్ నెంబర్స్, అవునా? అందులోనూ నెగటివ్స్ లో డిజిట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాని వాల్యూ డిక్రీజ్ అవుతుంది. లోయర్ క్లాస్ లో, లాస్ట్ క్లాస్ లో చూసాం, -10 -100 విచ్ ఈస్ గ్రేటర్ నెంబర్, విచ్ ఈస్ స్మాలర్ నెంబర్ అంటే మీరు ఏం చెప్తారు? -10 ఈస్ గ్రేటర్ నెంబర్ దాన్ -100. సపోజ్ ఇఫ్ దర్ ఈస్ నో నెగటివ్ సైన్, 10 and 100 ఏది బిగ్గర్ నెంబర్ అంటే డెఫినెట్ గా 100. బట్ నెగటివ్ వచ్చేసరికి రివర్స్ అవుతుంది అనమాట. ఇఫ్ డిజిట్ ఇంక్రీజెస్ ఇట్స్ వాల్యూ విల్ బి డిక్రీజ్ ఇన్ నెగటివ్స్, రైట్? ఇప్పుడు చెప్పండి, ఆ నంబర్ లైన్ పైన -6 ఈజ్ ద స్మాలెస్ట్ ఇంటీజర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఈజ్ 1 బిగ్గర్ దాన్ -3? వై అన్నాడు. 1 అనే నెంబరు -3 కంటే బిగ్గర్ నెంబరా కాదా అని చెప్తూ ఉన్నాడు. సో ఆబ్వియస్లీ డెఫినెట్ గా పాజిటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ నెగటివ్స్ కదా. సో 1 ఈజ్ బిగ్గర్ దాన్ -3. నెక్స్ట్, ఈజ్ -6 బిగ్గర్ దాన్ -3? వై అంటున్నాడు. చూడండి, -6 -3 కంటే గ్రేటర్ నెంబర్ ఆర్ స్మాలర్ నెంబర్ అని క్వశ్చన్ వేసాడు. ఇందాకే మనం చెప్పుకున్నాం, నెగటివ్స్ లో డిజిట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాని వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో -6
is smaller than minus 3. Minus 6 is smaller than minus 3. Why అన్నాడు? In negative numbers, if a digit increased, then its value will be decreased అన్నమాట. Okay, that is the reason. Next question చూడండి, fifth question. Arrange 4, 6, minus 2, 0 and minus 5 in ascending order అంటున్నాడు. 4, 6, minus 2, 0 and minus 5 అంటున్నాడు. వీటిని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్ స్మాలర్ టు గ్రేటర్ అన్నమాట. చెప్పండి, ఇందులో స్మాలెస్ట్ ఇంటీజర్ ఏమవుతుంది? వీటిలో 0 అవుతుందా? సో 0 కంటే స్మాలర్స్ నెగటివ్స్ ఉన్నాయి కదమ్మా. -2 అవుతుందా, -5 అవుతుందా అంటే డెఫినెట్లీ -5. ఓకే, ఇందాకే మనం చెప్పుకున్నాం నెగటివ్స్ లో ఇఫ్ ద డిజిట్ ఇంక్రీజెస్ ఇట్స్ వాల్యూ విల్ బి డిక్రీజ్డ్ అని. సో -2 కంటే స్లైట్లీ గ్రేటర్ నెంబర్ -5 కంటే స్లైట్లీ గ్రేటర్ నెంబర్ -2, -2 కంటే గ్రేటర్ 0, 0 కంటే గ్రేటర్ 4, 4 కంటే గ్రేటర్ నెంబర్ 6. ఇది అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ గివెన్ ఇంటీజర్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. Compare the difference between 0 and 1 and 0 and -1 on the number line అంటున్నాడు. నంబర్ లైన్ పైన 0 కి 1 కి 0 కి -1 కి డిస్టెన్స్ చెప్పండి అంటున్నాడు. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఓన్లీ 1 యూనిట్ అమ్మా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, దిస్ ఈజ్ 0, 1, 2, -1, -2. ఇక్కడ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ అంటున్నాడు. సో డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఈ డిస్టెన్స్. సో 1 minus 0 1 అవుతుందమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ 0 minus half -1, ఈ డిస్టెన్స్ కూడా ఏమవుతుంది? 0 minus half -1 1 అవుతుంది. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇవి మనకు ఫర్దర్ గా ఇదే చాప్టర్ లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో వస్తాయి, మనం డిస్కస్ చేస్తాం. ఇలాగా పేజ్ నెంబర్ 1 లో ఇంట్రొడక్షన్ కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. గుర్తుపెట్టుకోండి చిల్డ్రన్, ఇంటీజర్స్ ఆల్ పాజిటివ్ న్యాచురల్ నంబర్స్, negative natural numbers together 0 are called integers. Integers set is denoted by capital letter I or Z also. Z కూడా యూజ్ చేస్తాం జరుగుతుంది. ఎందుకు Z ని కూడా యూజ్ చేస్తామంటే ఇంటీజర్స్ ని జెనియర్ నంబర్స్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ ఎ జర్మన్ వర్డ్ అన్నమాట. రైట్, కమింగ్ టు పేజ్ నెంబర్ 2, ఎక్సర్సైజ్ 1 చూడండి. పేజ్ నెంబర్ 2 లో ఎక్సర్సైజ్ 1 చూడండి. First problem. Look at first problem. Some integers are marked on the number line. Which is the biggest and which is the smallest? కొన్ని ఇంటీజర్స్ ని నంబర్ లైన్ పైన మార్క్ చేశారు, ఐడెంటిఫై చేశారు, రౌండ్ ఆఫ్ చేశారు. చూడండి, వాటిలో గ్రేటర్ నంబర్ ఏంటి, స్మాలర్ నంబర్ ఏంటి అనేది మనం చెప్పాలి. ఒకసారి ఆ నంబర్ లైన్ పైన ఐడెంటిఫై చేసిన వాల్యూస్ ఏవేవో చెప్పండి. -3 +2 రెండింటిని రౌండ్ చేశాడు, అవునా, మార్క్ చేశాడు. వీటిలో గ్రేటర్ నంబర్ ఏంటమ్మా? 2. స్మాలర్ నంబర్ ఏమవుతుంది? -3. సో ఆ నంబర్ లైన్ కి పక్కనే రాయండి మీరు, గ్రేటర్ ఇంటీజర్ ఈజ్ 2, స్మాలర్ ఇంటీజర్ ఈజ్ -3. అక్కడ క్వశ్చన్ ఏంటంటే మార్క్ చేసిన నంబర్స్ లోనే, ఐడెంటిఫై చేసిన నంబర్స్ లోనే, రైట్. సో దాంతో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ ప్రాబ్లం. Write the integers between the pairs of integers given below. Also choose the biggest and the smallest integers from them అంటున్నాడు. ఇక్కడ pair of integers ఇవ్వడం జరిగిందమ్మా. -5, -10. This is first pair. Second pair is 3, -2. And the third pair is -8, 5. ఇలాగ 3 pairs ఇవ్వడం జరిగింది. వీటి మధ్యలో ఉండే ఇంటీజర్స్ రాయాలి అని చెప్తున్నాడు. Once remember the number line between integers. -10 after ఏం వస్తుందమ్మా? నాట్ -11, -9 అవుతుంది. -10 తర్వాత -9. వన్స్ యూ ఇమాజిన్ దట్ నంబర్ లైన్ ని ఇమాజిన్ చేసుకోండి. -10 తర్వాత -9 వస్తుంది. ఆఫ్టర్ -9 we will have -8 అన్నమాట. సో -10 తర్వాత -9, -8, -7, -6 and next one will be -5. అంటే ఈ 2 ఇంటీజర్స్ కి మధ్యలో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వీటిలో స్మాలెస్ట్ చెప్పాలి. ఈ ఇంటీజర్స్ లో స్మాలెస్ట్ -9, ఈ ఇంటీజర్ లో గ్రేటెస్ట్ ఆర్ గ్రేటర్ -6. ఓకే, దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఫస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ మనం బిట్వీన్ ఇంటీజర్స్ ఐడెంటిఫై చేయాలి.
ఆ బిట్వీన్ ఇంటీజర్స్ లో స్మాలర్ ఏంటి, గ్రేటర్ ఏంటి? నాట్ స్మాలెస్ట్ అమ్మా, స్మాలర్ ఇంటీజర్. ఓకే, -9 అండ్ గ్రేటర్ ఇంటీజర్ ఈస్ -6 అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ప్రాబ్లం, 3, -2. సో -2 is the smaller number, right? Let us start from -2 onwards. Imagine చేసుకోండి నంబర్ లైన్ ని. -2 తర్వాత ఏమొస్తుందమ్మా? -1 వస్తుంది. సో between integers ఏవేవి అంటే ఫస్ట్ -1, I'll write down. First -1 after 0, 0 after 1, 1 after 2, 2 after 3. కదా? We should not include first and last. Given numbers ని include చేయకూడదు. -2 తర్వాత ఏంటి? 3 కి బిఫోర్ ఏంటి? ఇందులో స్మాలర్ ఇంటీజర్ ఏంటమ్మా? -1. గ్రేటర్ ఇంటీజర్ ఏంటమ్మా? 2 అన్నమాట. ఓకే, will you try for this? -8 కి 5 కి బిట్వీన్ ఇంటీజర్స్ చెప్పాలి. Once try to say -8 తర్వాత అమ్మా -7, -6, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 అప్ టు 5 అన్నాడు కాబట్టి 4 దాకా ఆన్సర్ చెప్తాం. అందులో లీస్ట్ స్మాలర్ ఇంటీజర్ ఏమవుతుంది? -7 అవుతుంది. గ్రేటర్ ఇంటీజర్ ఏమవుతుందమ్మా? +4 అవుతుంది. ఇలాగా సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నౌ లెట్ us see థర్డ్ ప్రాబ్లం అమ్మా. థర్డ్ ప్రాబ్లం పేజ్ నెంబర్ 2. టెక్స్ట్ బుక్ ని డెఫినెట్ గా ఫాలో అవ్వాలి చిల్డ్రన్. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. థర్డ్ ప్రాబ్లం చూడండి. రైట్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఏవో అసెండింగ్ ఆర్డర్ లో రాయండి అని చెప్తున్నాడు. ఫస్ట్ వన్ ఈజ్ -5, 2, 1 and -8. Second one is -4, -3, -5 and 2. Third one is here again. Third one is -10, -15, -7. Okay, right. Look at this ascending order. Ascending order ante smallest to greater kada, smaller number to greater number. చెప్పండి వీటన్నిటిలో స్మాలర్ నెంబర్ ఏంటి? స్మాలర్ నెంబర్ ఏమవుతుంది? -5 or -8? Definitely -8 is the smaller number. After that slightly greater number than -8 ఏంటి? -5. ఓకే, -5 తర్వాత గ్రేటర్ నెంబర్ ఏంటి? 1. ఆఫ్టర్ దట్ 2 అన్నమాట. అసెండింగ్ ఆర్డర్, రైట్? ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదమ్మా. -8 or -5 విచ్ ఈజ్ స్మాలర్ అనేది. నెగటివ్స్ లో ఇఫ్ ద డిజిట్ ఇంక్రీజెస్, డిజిట్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది దాని వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఓకే, రైట్. కమింగ్ టు దిస్ ascending order. Again observe the negative numbers. -4, -3, -5. Which is the smaller ante? Definitely -5 is the smaller integer. Next, after -5 is the smaller integer. Next -4. Next -3. At last 2 అన్నమాట. Okay, ఇలాగా ascending order రాస్తాం. Now let us arrange them in ascending order. -10, -15, -7 all are negative integers అమ్మా. చెప్పండి ఏది స్మాలర్ ఇంటీజర్ అవుతుంది? ఇందులో -15 అవుతుంది. సో -15 కంటే స్లైట్లీ గ్రేటర్ ఇంటీజర్ ఏంటి? -10. -10 కంటే గ్రేటర్ ఇంటీజర్ ఏంటి? -7. ఇది అరేంజింగ్ అసెండింగ్ ఆర్డర్, అరేంజింగ్ గివెన్ ఇంటీజర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అన్నమాట. నెక్స్ట్ లెట్ us see fourth problem children. Fourth problem ఏముంది? క్వైట్ రివర్స్, డిసెండింగ్ ఆర్డర్. రైట్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అంటున్నాడు. ఫస్ట్ వన్ ఈజ్ -2, -3, -5. సెకండ్ వన్ ఈజ్ -8, -2, -1. థర్డ్ వన్ ఈజ్ 5, 8, -2. Okay, we need to arrange them in descending order. Descending order అంటే greater to smaller అన్నమాట. -2, -3, -5. Which is greater integer amma? Definitely -2 is the greater integer. Avuna? -2. So after -2 before అంటే -2 కంటే smaller integer ఏమవుతుంది? -3. Still -3 కంటే smaller integer -5. అంటే ఆల్రెడీ ఇచ్చిన ప్రాబ్లం లోనే వాటిని డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేశారు, రైట్? కమింగ్ టు సెకండ్ వన్, డిసెండింగ్ ఆర్డర్. First of all, what is the greatest negative integer amongst given integers? ఇచ్చిన వాటిలో greatest ఏంటి? -1.
సెకండ్ గ్రేటెస్ట్ -2, థర్డ్ గ్రేటెస్ట్ -8. ఓకే, ఇచ్చిన దాంట్లోనే చెప్పాలి. అండ్ థర్డ్ వన్ డిసెండింగ్ ఆర్డర్. సో 8 ఈస్ ద గ్రేటర్ ఇంటీజర్, నెక్స్ట్ 5, నెక్స్ట్ -2. ఇలాగా ఇంటీజర్స్ ని డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేశాను. రైట్, లుక్ అట్ ప్రాబ్లం నెంబర్ 5. సెకండ్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి చిల్డ్రన్, పేజ్ నెంబర్ 2 లో ఫిఫ్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడమ్మా? రిప్రజెంట్ 6, -4, 0 and 4 అనే నంబర్ లైన్ అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇంటీజర్స్ ఏవి చెప్పండి? గివెన్ ఇంటీజర్స్ ఏవేవంటే 6, -4, 0 and 4. ఇప్పుడు ఒక నంబర్ లైన్ డ్రా చేద్దామమ్మా. ఈక్వల్ డిస్టెన్స్ లో సమ్ పాయింట్స్ ని ఐడెంటిఫై చేద్దాం ఇలాగా. రైట్, నౌ ఐ విల్ టేక్ 0 హియర్, 0. So towards to right we will have positive integers, towards to left we will have negative integers. Right side amma 1, 2, 3, 4. Just we need to identify only 4. No need to write remaining. ఒకవేళ రాశారు అనుకుందాం 1, 2, 3 రాశారు, ఫోర్త్ వన్ ని ఇలాగా రౌండ్ ఆఫ్ చేస్తాం, ఇంటీజర్ 4 ని. సో కమింగ్ టు లెఫ్ట్ సైడ్ ఆఫ్ జీరోస్ అమ్మా, -1, -2, -3, -4, -5, -6, -7, -8. సో ఏవేవి ఐడెంటిఫై చేయాలి? ఓకే, రైట్, దట్స్ ఇట్ కదా. సో యాక్చువల్గా ఇవి రాయాల్సిన పని లేదమ్మా, వీటిని రాయాల్సిన పని లేదు. జస్ట్ ఆ వాల్యూస్ ఒకటి చూస్తూ వెళ్తే చాలు. -1, -2, -3, -4, రైట్, -5, -6. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఈజీగానే ఉంది కదా. సిక్స్త్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద మిస్సింగ్ ఇంటీజర్స్ ఆన్ ద నంబర్ లైన్స్ ఆన్ ద నంబర్ లైన్ గివెన్ బిలో అన్నాడు. ఆల్రెడీ నంబర్ లైన్ టెక్స్ట్ బుక్ లోనే ఇచ్చాడు, క్లియర్ గా డాట్స్ మెన్షన్ చేశాడు. సో 0 నుంచి టువర్డ్స్ టు రైట్ సైడ్ we will get positives, టువర్డ్స్ టు లెఫ్ట్ సైడ్ we will get negatives. సో దాన్ని మీరు టెక్స్ట్ బుక్ లోనే సాల్వ్ చేయండి. నౌ లుక్ అట్ సెవెంత్ వన్. ఈవెన్ సెవెంత్ క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ టెక్స్ట్ బుక్ లోనే రాయొచ్చు. ఇక్కడ ఒక నంబర్ లైన్ పైన టెంపరేచర్ ఇచ్చాడమ్మా, టెంపరేచర్ ఆఫ్ సమ్ సిటీస్ ఇచ్చాడు. సో దీన్ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. అక్కడ కొన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి చూడండి. 0 డిగ్రీ సెల్సియస్, ఓకే, 0కి తర్వాత 1 డిగ్రీ సెల్సియస్, 2 డిగ్రీ సెల్సియస్ అండ్ సో ఆన్. అలాగా సిటీస్ నేమ్స్ ఇచ్చాడు, వాటి టెంపరేచర్ కూడా ఇచ్చాడు. సిటీస్ నేమ్స్ వాటి టెంపరేచర్స్ కూడా ఇచ్చాడు. ఎగ్జాంపుల్ కసౌలీ చూడండి, కసౌలీ చూడండి. యాక్చువల్గా -10 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే బిఫోర్ లైన్ అనమాట. అంటే కసౌలీ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది? -9 డిగ్రీస్ అవుతుంది. అక్కడ రాయండి కసౌలీ, దాని టెంపరేచర్ ఎంత అంటే -9 డిగ్రీ సెంటిగ్రేడ్ కసౌలీ. నెక్స్ట్ చూడండి మనాలి, కులు మనాలి, మనాలి ఇచ్చాడు. మనాలి ఏమవుతుంది చెప్పండి, కౌంట్ చేయండి. నెగిటివ్, 0కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా నెగిటివే. మనాలి -10 తర్వాత -9 అమ్మ కసౌలి, -9 తర్వాత -8, -7 అన్నమాట. జస్ట్ యూ అబ్జర్వ్ ద నంబర్ లైన్. నంబర్ లైన్ క్లియర్ గా చూడండి, ఏ లైన్ దగ్గర సిటీ నేమ్ ఇచ్చారు. నైనిటాల్, నైనిటాల్ యొక్క టెంపరేచర్, నైనిటాల్ యొక్క టెంపరేచర్ -5 తర్వాత ఒక లైన్ ఉందమ్మా, -4, దాని తర్వాత ఇంకొక లైన్ -3 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇవన్నీ నెగటివ్ టెంపరేచర్స్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ హీట్ దర్ విల్ బి సో మచ్ కూల్ అనమాట. కమింగ్ టు పాజిటివ్స్, ఊటీ ఎగ్జాక్ట్ గా 15 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చేసాడు డైరెక్ట్ గా. ఓకే, బెంగళూరు యొక్క టెంపరేచర్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ నంబర్ లైన్ పైన క్లియర్ గా మెన్షన్ చేసి. నౌ లెట్ us ఆన్సర్ ఫర్ గివెన్ క్వశ్చన్స్. కింద క్వశ్చన్స్ ఇచ్చాడు, వాటికి ఆన్సర్స్ రాద్దాం. ఏముంది చూడండి, రైట్ ద టెంపరేచర్స్ ఆఫ్ ద సిటీస్ మార్క్డ్ ఆన్ ఇట్. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ కి ఇదే ఆన్సర్. నంబర్ లైన్ పైన ఐడెంటిఫై చేసిన సిటీస్ కి టెంపరేచర్ ఐడెంటిఫై చేసింది. రైట్, విచ్ సిటీ హ్యాస్ ద హైయెస్ట్ టెంపరేచర్? చూడండి వీటన్నిటిలో హైయెస్ట్ టెంపరేచర్ ఎంత? 20 డిగ్రీ సెంటిగ్రేడ్ కదా. సో బెంగళూరు. సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది? బెంగళూరు అవుతుంది. విచ్ సిటీ హ్యాస్ ద లోయెస్ట్ టెంపరేచర్ అన్నాడు. చూడండి టెంపరేచర్ అన్నిటిలో లోయెస్ట్ కసౌలి అనమాట. విచ్ సిటీస్ హ్యావ్ టెంపరేచర్ లెస్ దాన్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నమాట. సో 0 కంటే లెస్ దాన్, 0కి లెఫ్ట్ సైడ్ ఉండేటంతా 0 కంటే స్మాలర్ టెంపరేచర్ ఉన్నట్టే. ఏవేమో
Kasauli, Manali and Nainital. Okay. Name the cities with a temperature more than 0 degrees centigrade. 0 degree centigrade కంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నవి రైట్ సైడ్ టువర్డ్స్ రైట్ సైడ్ ఆఫ్ 0 అనమాట. ఏవేవంటే ఊటీ అండ్ బెంగళూరు. ఇలాగా మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము ఆపరేషన్స్ అండ్ ఇంటీజర్స్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉన్నాయి కదమ్మా. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని మీరు చదవాలి, ఎవ్రీ పాయింట్ని అర్థం చేసుకొని అక్కడే ఆన్సర్ చేయాలి. అప్పుడు ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. ఓకే చిల్డ్రన్.